హాయ్ ఐడ్రీమ్ వ్యూవర్స్, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. యా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల లవ్ చేసుకున్న వాళ్ళలో కావచ్చు, పెళ్ళైన వాళ్ళలో కావచ్చు, అండ్ పెళ్లి వరకు వచ్చి కూడా సంబంధాలు అంటే మ్యారేజ్ క్యాన్సిల్ అవుతున్న కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే 40 డేస్లో మధ్యప్రదేశ్లో 150 మ్యారేజెస్ క్యాన్సిల్ అయ్యాయంట. అంటే ఇవన్నీ కూడా ముందే మాట్లాడుకోవచ్చు కదా. అసలు ఇలా పెళ్లి వరకు వచ్చి అంత ఖర్చు పెట్టుకొని ఆ సంగీత్లు, మెహందీలు అన్నింటికి అంత పెట్టి జస్ట్ ఒకరి ప్రొఫైల్ ఒకరు చెక్ చేసి ఒకరి మీద ఒకరు అనుమానంతో గొడవలు పడి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? అసలు ఇద్దరి మధ్యలో ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి? ఎలా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అని అంటే? ఫస్ట్లీ అసలు మ్యారేజ్ చేసుకోవాలి అని ఒకరికొకరు ఎస్ చెప్పుకునే ముందే ఈ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటిది, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటిది, ఈ క్లారిటీ అనేది ముందే తెచ్చుకున్నారనుకోండి, అసలు మ్యారేజ్ ఫిక్సేషన్ అండ్ ఆల్మోస్ట్ పెళ్లి మండపం దాకా రావటము, అక్కడ క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు యాక్చువల్గా. సో బేసిక్గా ఏంటంటే ఈ చెక్ చేసి సోషల్ మీడియా ప్రొఫైల్సే కాదు, అదర్వైజ్ ఆల్సో వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ చెక్ అవి చేస్తాం చూడండి, అది ఇంటెన్స్గా చేశారు అని అంటే ఒక ఫేర్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది మనకి. అంటే ఒక పర్సన్ ఎలాంటి పర్సన్, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది. అంతేగాని అంతా జరిగిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత, జస్ట్ పెళ్లి కాకముందు చెక్ చేసి నేను ఈ సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేశాను, నాకు ఇది దొరికింది, లేకపోతే యూనో నాకు తెలిసింది నీ గురించి అనేసి, ఇవన్నీ లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో చేసాకంటే ముందే చేసుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద కంపెనీసే, పెద్ద కంపెనీస్ పక్కన పెట్టేయండి, చిన్న చిన్న కంపెనీసే జాబ్ ఇవ్వడానికి కూడా సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారండి. తెలియకుండా చేస్తారు చాలా మంది. ఇప్పుడు మనం ఏంటంటే పోస్ట్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, నచ్చింది పోస్ట్ చేస్తూ ఉంటాం మనము. సో అసలు నేను ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను, నా పొలిటికల్ వ్యూస్ ఏంటి, నా పర్సనల్ వ్యూస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకోండి. నేను ఇంటర్వ్యూలో ఏంటి అబద్ధం చెప్పేయచ్చు నేను, బికాజ్ ఐ వాంట్ ది జాబ్, నేను అబద్ధం చెప్పొచ్చు. సోషల్ మీడియా విల్ నాట్ లైక్ కదా. అలాగే ఒక పెళ్ళికి ముందు కూడా నార్మల్గా ఇద్దరు పీపుల్ యూనో ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారు పెళ్ళికి ముందు టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనేసి. కానీ ఆ మాటలలో జస్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ దోస్ టాక్స్ నేను ముందుకెళ్తాను అంటే అది కరెక్ట్ కాదు. బికాజ్ పెళ్లి కాకముందు ఎన్నో అబద్ధాలు చెప్పచ్చు, రైట్, ఎన్నో విషయాలు దాచిపెట్టచ్చు కూడా. కానీ సోషల్ మీడియా విల్ నాట్ లైక్. సో ఆ సోషల్ మీడియా స్క్రూటినీ ఏదైతే ఉందో అది ముందే కనుక చేసుకుంటే మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఉంటారండి, ఇప్పుడు ఏంటంటే చెప్తాను ఎక్కడ వస్తే ప్రాబ్లమ్స్ అండి. రీసెంట్గా మనకు వచ్చిన కేసు, అమ్మాయి కొంచెం మోడర్న్ గా ఉంటుంది, లైక్ షీ లవ్స్ వేరింగ్ స్లీవ్లెస్ బట్టలు వేసుకోవడము, లేకపోతే జీన్స్ వేసుకోవడం తనకి ఇష్టం అది, అండ్ షీఈస్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్. ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు కూడా అదే. పెళ్ళైన తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, లైక్ ఇలా నువ్వు ఇట్లా ఈ స్లీవ్లెస్ వేసుకోకు అనేసి. ఆ అమ్మాయి వ్యూ పాయింట్ ఏంటంటే, నేనేమన్నా డీప్ నెక్ వేసుకుంటున్నానా, క్లీవేజ్ షో చేస్తున్నానా, నేను నార్మల్ డ్రెస్ వేసుకుంటున్నాను, జస్ట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ అంటే ఏంటి, జస్ట్ చేతులు మటుకే అవి, నా చేతులు కూడా బయటకు కనపడద్దు అంటే అంత యునో నారో మైండెడ్ నువ్వు అన్నట్టు షీ స్టార్టెడ్ రివోల్టింగ్. వాళ్ళిద్దరికి క్లాషెస్ అక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో అసలు ఆ అబ్బాయి పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు, అమ్మాయి పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు. ఈ అమ్మాయి స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటది అనేసి తన ఫొటోస్ అన్ని ప్రొఫైల్లో, సోషల్ మీడియా ప్రొఫైల్లో కనిపిస్తుంది. పెళ్లికి ముందు ఏం చేశాడు మరి ఆ అబ్బాయి? చూడొచ్చు కదా, ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, హౌ ఫ్రీక్వెంట్లీ షీ ట్రావెల్స్, లేకపోతే ఆ ఈటింగ్ స్టైల్ ఏంటి అని అర్థమవుతుంది మనకి. అదంతా చూడకుండా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇది వేసుకోవద్దు అనటం కరెక్ట్ కాదు, రైట్. సో అట్లా బేసిక్గా ఏంటంటే ఈ మెంటాలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈజీగా అర్థమవుతుంది మనకి. సో ముందే చెక్ చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది, ఎఫర్ట్ కలిసి వస్తుంది. యూనో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఇమోషనల్లీ కూడా అటాచ్ అయిపోతూ ఉంటారు, ఇమోషనల్లీ అటాచ్ అయిపోతారు, అందరికీ చెప్పేసుకుంటారు, అండ్ సడన్లీ ఏదైనా తెలిసినప్పుడు ఏంటంటే అలా విడిపోవాలి అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది ఇమోషనల్ డిస్ట్రెస్ వస్తుంది, ఫ్యామిలీస్ అందరూ నా పర్వంతా తీశారు వీళ్ళు అనేసి అట్లా అంటారు, ఇంకా తెలియదు ఏముంది మనకి. సో ఇవన్నీ కాకుండానే ముందేంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫ్రమ్ బోత్ సైడ్స్. సోషల్ మీడియా ప్రొఫైల్స్ ముందే స్క్రూటనైజ్ చేసుకోండి. అసలు ముందుకెళ్ళే అంటే ఒక పెళ్లికి ఎస్ చెప్పక ముందే అసలు సోషల్ మీడియా ఒక్కసారి గో త్రూ చేస్తే అర్థమైపోతుంది లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ అనేసి. సో అయితే ఇక్కడ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు యాడ్ ఏంటంటే, ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు చాలా మంది ఒకరి గురించి ఒకరు చెప్పుకునేటప్పుడు దే విల్ టాక్ అబౌట్ పాస్ట్ రిలేషన్షిప్స్ కూడా.
Right. I wanted to ask about it. యా సో ఇప్పుడు ఏంటంటే పాస్ట్లో ఎవరితోటో రిలేషన్షిప్లో ఉన్నారు, అది పెళ్ళైన ముందు ఏంటంటే చాలా మంది దాచిపెట్టేస్తారు, రిలేషన్షిప్స్ గురించి చెప్పుకోరు, దాచిపెట్టినాక పెళ్ళి అవుతుంది అయినాక ఎలాగో తెలుస్తుంది, ఆర్ పెళ్ళి కాకముందు కరెక్ట్ ఒక ముందు లైక్ రీసెంట్గానే ఒకటి లైక్ ఆల్మోస్ట్ 1 crore పెట్టి సంగీత ఏని చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆమె పాస్ట్ లో ఆమెకి రిలేషన్షిప్ ఉందని తెలిసి బ్రేకప్ Cancel క్యాన్సిల్ చేసేసుకున్నారు. సో ఇక్కడ రిలేషన్షిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ. రిలేషన్లో లేకుండా ఎవ్వరు ఉండరని చెప్పాలంటే లైక్ ఆల్మోస్ట్ 95 to 99% పీపుల్ దే విల్ హ్యావ్ ఎ పాస్ట్. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ వాళ్ళ క్యారెక్టర్ని మనం డిఫైన్ చేయకూడదు. రైట్. సో ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ అదే ఏంటంటే నీకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోతే నీకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే కదా, సో విచ్ మీన్స్ నీ క్యారెక్టర్ మంచిది కాదు, ఆర్ నువ్వు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉండి నా దగ్గరకు వస్తున్నావు, ఇట్లాంటి థాట్స్ లో ఉన్నారు అని అంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ లైఫ్, యూ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం చూసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఆర్ దే మోర్ ఇన్ టు ఇట్, లైక్ యూనో మల్టిపుల్ రిలేషన్షిప్స్ వెరీ ఫ్రీక్వెంట్ గా రిలేషన్షిప్ మార్చేస్తున్నారా లేదా, అంటే ఒక రిలేషన్ లో ఉన్నంత మాత్రాన అది మిస్టేక్ కాదు, లైక్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు, ప్యారలీ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవాలి మీరు. అంతేగాని ఒక్క రిలేషన్ ని పట్టుకొని లేకపోతే పాస్ట్ లో ఏదో జరిగిన యూనో తెలిసి తెలియని వయసులో ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు రిలేషన్షిప్, రైట్. సో అలాంటివన్నిటిని పట్టుకొని లేదు నీ క్యారెక్టర్ మంచిది కాదని డిఫైన్ చేస్తున్నారు అని అంటే దట్స్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనేసి. సో మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటిది అని అంటే మీకు కాంపాటబులా కాదా, మీరిద్దరు ఫ్యూచర్లో బాగుండగలుగుతారా లేదా, కలిసి ఉన్నప్పుడు మీరిద్దరు ఒకరికొకరు లాయల్గా ఉండగలుగుతారా లేదా. సో ఈ థింగ్స్ మీరు కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. కానీ పద్దాక సోషల్ మీడియాలో చూడండి అనగానే ఇంకా రిలేషన్షిప్ ఉందని ఫస్ట్ అదే క్వశ్చన్ వస్తే దాని మీదనే ఫోకస్ చేస్తారు. అది కాదు, యాటిట్యూడ్ ఎట్లాంటిది, బిహేవియర్ ఎట్లాంటిది, ఎట్లాంటి ఫ్రెండ్ సర్కిల్ తోటి ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూడండి, అవి ఇంపార్టెంట్. అవిటిని స్క్రూటనైజ్ చేస్తే ఇట్ హెల్ప్స్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.